3000 కోట్లతోటి వికారాబాద్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గత 10 సంవత్సరాలు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో 3000 కోట్ల రూపాయలతోటి వికారాబాద్ నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకుందామని తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి వికారాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన విధంగా 6 గ్యారెంటీల పథకాలను కూడా మీ అందరికీ అందించే బాధ్యత తనదని, తనపై నమ్మకంతో తనను గెలిపించిన అందరికీ కూడా అందుబాటులో ఉండి దశల వారీగా అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు. అనంతరం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని నాయకులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్త చెక్కులు మళ్ళా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ 1,116తో పాటు మీరు బంగారం కావాలంటే తులం బంగారం ఇస్తుంది, లేదు బంగారం వద్దంటే 1,60,000 రూపాయలు చెక్కు మీకు ఇస్తుంది. ఆ విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఉంటుంది. అట్లనే అన్ని ఏదైతే నా మీద ఆశలు పెట్టుకొని మీరు నాకు ఓటేసి నన్ను గెలిపించిండ్రో ఆ ఆశలను ఎక్కడ కూడా బొమ్ము చేయకుండా ముంగల్కి తీసుకుపోయి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే విధంగా మన ప్రయత్నం ఉంటుందని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ అప్లికేషన్స్ 6 తారీఖు లాస్ట్ కాదు కాబట్టి ఎవరైనా లేనోళ్ళకు కూడా మళ్ళా 4 నెలల తర్వాత అవకాశం వస్తుంది. మీరు 6 తారీఖు దాకా సాధ్యమైనంత వరకు ప్రజాప్రతినిధులకు మరి ఎవరైతే నాయకులు అన్ని పార్టీలకు సంబంధం లేదు. గత ప్రభుత్వం ఖాళీ పార్టీలకే నడిచింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధంగా ఉండదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఇందిరమ్మ పాలన అందరికీ అవకాశం దొరకాలి, అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందాలి, ఫస్ట్ పేదోడికి అందాలి, తర్వాత అందరికి అందాలనే ఉద్దేశం ఏదైతే ఇందిరమ్మ రాజ్యంలో ఉండేనో అదే ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ వచ్చింది. కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా పేదోళ్లకు ముందు అందాలి, తర్వాత ఎవరికైతే లేదో వాళ్ళకి అందాలనే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. అదే ఉద్దేశం మనకు కూడా ఉన్నది. కాబట్టి తప్పకుండా అందరికీ ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ మేనిఫెస్టోలో ఉన్న అంశాలు కానీ అవి అందరికీ మీకు అందే విధంగా